వర్షానికి నీట మునిగిన ఎస్సీ ఎస్టీ కాలనీ గత 2 రోజుల నుంచి ప్రతిపాడులో కురిసిన భారీ వర్షాలకు ఎస్సీ ఎస్టీ కాలనీలోకి నీళ్లు వచ్చాయి. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి కూడా కాలువలు నిండిపోయి మురుగునీరు రావడంతో పలు ఇబ్బందులు పడుతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు. కురుస్తున్న భారీ వర్షాలకు ఇళ్లలో నీరు చేరడంతో పాటు విష పురుగులు కూడా తిరుగుతూ కనిపించడంతో ఆందోళన చెందుతున్న కాలనీ వాసులు అధికారులు వెంటనే నీరు త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్న కాలనీ వాసులు. ఎవరు కూడా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలో ఉండడానికి వీలు లేకపోవడంతో నిర్మాణంలో ఉన్న సచివాలయంలో తలదాచుకుంటున్నామంటూ కనీసం పిల్లలు తినడానికి తిండి కూడా లేదు అంటూ అన్నం వండుకుంటున్నానికి వస్తీ లేదంటూ వాపోతున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని కోరుతున్నారు. ఈ సైడ్ కాలంలో బాగా చేస్తే సైడ్ కాలంలో కన్నా ఎత్తుకుంటారు కాకుండా దోమలు అసలు మామూలుగా లేవు, పాములు కూడా వస్తున్నాయి. ఆడ కాలం బాగా చేయాలన్నారు, బాగా చేసింది లేదు, మా సైడ్ కాలం తీసింది లేదు. అట్లే చెప్తున్నాము, అట్లే చేస్తున్నాము. మీరు వచ్చి పిటోలు తీసుకొని పోవడమే కానీ ఎవరు గవర్నమెంట్ న్యాయం చేయట్లేదండి. మా కాలనీకి, మా చిరుకల కాలనీకి అసలు ఏం చేయట్లా. సైడ్ కాళ్ళ కూడా తీయట్లా, దోడ మందు కొడతంలా. అది మరి ఇల్లులన్నీ అన్ని కాలిపోతున్నాయి. ఎప్పుడో 20 సంవత్సరాలు అయింది ఆ ఇల్లు కట్టి, అన్ని కారుతూనే ఉన్నాయి. ఆ నిమ్ములో గిమ్ములో పండుకొని వాళ్ళే మంచాల మీద కూర్చొని వాళ్ళే ఉన్నారు నిద్రపోకుండా. అసలు నిద్ర రాకలా. దోమలు గేమలు కొత్త బాధ పడుతున్నాయి పాపం. ఆ దోమలకి జ్వరాలు కూడా వస్తున్నాయి పిల్లలకి. బీజింగ్ మందు కూడా ఇట్లేదండి వచ్చి ఏమైనా పట్టించుకోవట్లేదు. మేము చెప్పినప్పుడు ఆ ఒక్కరోజు వెళ్ళిపోతారు. ఒక్కరోజే వస్తారు. ఆ సైడ్ వాళ్ళు ఒక్కొక్క అంతేనండి.